కృప కలిగిన మా దేవ మౌనతుడు ఆశ్చర్యకరుడు ఆలోచన నిత్యుడకు మా తండ్రి నిత్యము నీ దూతల చేత పొగడబడుతున్నటువంటి గొప్ప 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 దేవుడు నీవు గొప్ప దేవుడు గొప్ప దేవుడు చేతులపై హృదయాలు తెరిచిన వారపై ఆయన నామమును మనము స్తుతించి గణపరిచి మహిమపరిచి ఆయన నామమును హెచ్చి దేవులకు మన హృదయాలను దేవుడికి సంపూర్ణంగా సమర్పించుకుంచి ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణు నీ శరణు ఎంత మంచి దేవుడవు ఈ దినమున నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడబోతున్నాను. నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఈ ఆరాధన మేము నీకు సమర్పిస్తున్నాం. అందరం చేతులు ఎత్తుదాం, దేవుని వైపు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందరూ కూడా స్తోత్రం 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 స్తోత్రం.
ప్రభువా నీకు వందనాలు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్యా నీకు వందనాలు. ఇంతవరకు ఈ ప్రార్థనలో మీరు మాకు తోడుగా ఉన్నందుకై నీకు వందనాలు చెల్లిస్తూ నాయన, పాటల్లో మీరు తోడుగా ఉన్నారు, ఆరాధనలు తోడుగున్నారు. వాక్య లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అందరం కూడా. హల్లెలూయా. చెప్పండి అందరు కూడా, నోరు వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములోనికి వెళ్దాం. ప్రభు కృపను బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు కలుగును గాక. హల్లెలూయా. సమయం ఎంతో గొప్పది ప్రియులారా. మరి దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఆయన సన్నిధి కూడా మన మధ్యలో ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. గడిచిన వారం మరి అనివార్యాల కారణాన్ని బట్టి మరి దేవుని సన్నిధిలో లైవ్ పెట్టలేకపోయాం. మరి ఈ వారము కూడా లైవ్ జరుగుతూ ఉన్నది. మీరు శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనము ధ్యానపూర్వకంగా ధ్యానం చేద్దాం. ప్రభు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట జీవము కలిగినది కనుక ఆ జీవము కలిగినటువంటి మాటను మనము వినడానికి ప్రయత్నము చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ సమయమందున దైవ లేఖనాలను ఒకసారి పరిశీలన చేద్దాం. దేవునికి స్తోత్రం. యోహాను రాసినటువంటి సువార్త చూడండి. దేవునికి స్తోత్రం. యోహాను రాసిన సువార్త మరి 18వ అధ్యాయం 8-9 వచనాలను ఒక్కసారి మనము ధ్యానపూర్వకంగా ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ, దయచేసి పిల్లలు పెద్దలు అందరూ మీ దగ్గర ఉన్న బైబిల్ గ్రంథాన్ని తెరుచుకోవలసిందిగా కోరుతున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము మరి 8-9 వచనాలు ఒకసారి మనము చదువుకుందాం. దయచేసి చదవవలసిందిగా కోరుతున్నాను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు చెప్పెను. సీమోను 8-9 వచనాలు మాత్రమే. ఓకే, 8-9 వచనాలు. యేసు వారితో నేనే ఆయననని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను వెదుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పెను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్టు ఇలాగూ చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడిలారా, ఈ ఉదయకాలం మొదలుకొని దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వస్తున్నాం. మరి మధ్యాహ్నం వేళ మరి ప్రభు మనల్ని దర్శించాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. చూడండి, దేవుని సంగమా, దేవుని సంఘములో ఉన్నటువంటి ప్రభు బిడ్డలైనటువంటి మీ అందరికి కూడా మన ప్రభువును రక్షకుడైన యేసు నామమున మీ అందరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రత్యేకంగా ఈ రోజున దేవుడి సన్నిధిలో మరి ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. పోగొట్టుకొనుట అనేటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభుల వారు మరి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. మనకు తెలుసు, 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించిన ఆ కాలమున ప్రభువు చేసినటువంటి మేలులు, గొప్ప కార్యములు, అద్భుత కార్యములు మనం ఎన్నిటినో చూస్తూ ఉన్నాం, ఎన్నిటినో వింటూ ఉన్నాం, ఎన్నిటినో మనము గ్రహిస్తూ ఉంటున్నాం. అన్నిటినీ మనము హృదయంలోకి మనము చేర్చుకుంటున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. అయితే ప్రియులారా, మనము అందరం కూడా ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి ఓ ప్రత్యేకమైనటువంటి విషయము ఏంటిది అని మీరు ఆలోచన చేస్తే,
ఈ యొక్క యోహాను సువార్తలో 17-18 అధ్యాయాలు 17వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభుల వారు ప్రార్థన చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపనను తెలియజేస్తూ ఉంది. 18వ అధ్యాయంలో మరి యేసు ప్రభుల వారు మరి ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి కొంతమందిని శిష్యులను వెంట పెట్టుకొని వారితో కలిసి ప్రయాణం చేసినటువంటి విధానాన్ని మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ 8వ వచనం 9వ వచనంలో శ్రద్ధగా చదివితే యేసు ప్రభుల వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు నాకు అనుగ్రహించినటువంటి వారిలో ఎవరినైనాను ఒక్కరినైనాను నేను పోగొట్టుకొనలేదు అని దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా చెప్తున్నటువంటి మాట. పోగొట్టుకొనుట యేసు ప్రభుల వారు తన శిష్యులతోని చెప్తున్నాడు, అయ్యా నేను సంపాదించుకున్నటువంటి వారిలో ఏ ఒక్కరినైనాను కూడా నేను పోగొట్టుకోలేదు. కనుక మనం కూడా చాలాసార్లు మనం ఏం పోగొట్టుకుంటున్నామో మనకు తెలియదు. కొన్నిసార్లు యేసయ్య అన్నాడు, నేను సంపాదించినటువంటి వారిలో. యేసు ప్రభు సువార్త చెప్పాడు, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించాడు. యేసును వెంబడించినటువంటి ఏ వ్యక్తిని కూడా యేసు ప్రభు తన చేతిలో నుండి పోగొట్టుకోడు. ఏమండి, తన చేతిలో నుండి పోగొట్టుకోడు. మరి పోగొట్టుకునేటువంటి ఆ లక్షణము కలిగినటువంటి ప్రభు, అందుకే యేసయ్య నశించుచున్న ప్రజలను వెతికి రక్షించుటకు పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. అంటే ఏ వ్యక్తి కూడా నశించటం దేవుడికి ఇష్టము కాదు, దేవునికి ఇష్టము లేదు. ప్రతి వ్యక్తి కూడా రక్షింపబడాలని, ప్రతి వ్యక్తి బాగుపడాలని, ప్రతి వ్యక్తి క్రీస్తులో నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో మరి దేవుడు కోరుకుంటున్నప్పుడు నీవు పోగొట్టబడటం అంటే నీవు క్రీస్తు నుండి బయటికి వెళ్ళిపోవడం, నువ్వు పోగొట్టబడటం అనేది దేవుడి చిత్తం కాదు. దేవుడి చిత్తం అనేది కాదు. అందుకే యేసయ్య అంటాడు తండ్రితోని, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఏ ఒక్కరిని కూడా నేను పోగొట్టుకోలేదు, ఏ ఒక్కరిని కూడా పోగొట్టుకోలేదు. చూడండి, అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనంలో చదివితే దేవునికి స్తోత్రం. 6వ అధ్యాయము 39వ వచనం ఒకసారి చదువుదాం. అక్కడ లేఖనం మనకు స్పష్టంగా ఇలాగున చెప్తా ఉంది, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. యేసు ప్రభుల వారు ముందుగానే తెలియపరుస్తున్నారు, దేవుడు నన్ను ఏ నిమిత్తం అయితే పంపించాడో దాని నిమిత్తం నేను ఈ లోకానికి వచ్చాను. దేనిని రక్షించడానికి వచ్చానో దానిని రక్షించుటకు నేను ప్రయాసపడతాను. అయితే ఆ రక్షింపవలసినటువంటి వ్యక్తులను, విశ్వాసులను లేదా అన్యులను, రోగులను, వ్యాధిగ్రస్తులైన వారిని వారిని విడిచిపెట్టను, వారిని పోగొట్టుకోను, వారిని నేను రక్షిస్తాను. చూడండి, బైబిల్ గ్రంథములో 3 విషయాలు నాకు బైబిల్ చదువుతుంటే 3 విషయాలు నాకు గుర్తుకొచ్చినాయి. ఎవరెవరు ఏమేమి పోగొట్టుకున్నారు. కొంతమంది ఏమో ప్రాణాన్ని పోగొట్టుకుంటారు, కొంతమంది ఏమో వస్తువులు పోగొట్టుకుంటారు, కొంతమంది ఏమో రక్షణను పోగొట్టుకుంటారు. ఇక్కడ యేసు ప్రభువులు వారు చెప్పినటువంటి మాట మన హృదయాలకు ఎంతో శ్రేష్టమైనదని మనం తెలుసుకోవాలి. కొన్నిసార్లు మన విలువను మనము పోగొట్టుకుంటాం, కొన్నిసార్లు మన ఆధిక్యతను మనం పోగొట్టుకుంటాం, కొన్నిసార్లు మనకున్న ఆశీర్వాదాలను కొన్నిసార్లు పోగొట్టుకుంటాం. సో ఏదేమైనా మనుష్యుడి జీవితంలో ఈ 3 పోగొట్టుకుంటే ఏమవుతుందో అనే పరిస్థితిని మీకు వివరించాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి వ్యక్తిని బైబిల్ మనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే అక్కడ ఒక వ్యక్తి కనబడతాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము. 25వ వచనం. తన ప్రాణమును రక్షించుకుని కోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనును. స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట మొట్టమొదటి మాట
ప్రాణమును పోగొట్టుకొనుట. ఇక్కడ యేసు ప్రభువు వారు తనను వెంబడిస్తున్న శిష్యులను పిలుచుకొని వారితో చెప్తున్నాడు. ఏమని అంటున్నాడు? 26వ వచనంలో, ఒక మనుష్యుడు లోకమంతటా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? ఈ లోకంలో మనుష్యుడు మిద్దెలు, మేడలు, భవంతులు, అద్భుతమైనటువంటి భవనాలను నిర్మించుకుంటున్నాడు. మంచి సస్యశ్యామలము కలిగినటువంటి పంటలను, విస్తారమైనటువంటి పొలములను సంపాదించుకుంటున్నాడు. సంపాదించుకోవడం తప్పు కాదు, కానీ సంపాదించుకున్నది పోగొట్టుకోవడం తప్పు. ఈ రోజుల్లో అన్ని సంపాదించుకుంటున్నారు. కొంతమంది అన్ని సంపాదించుకొని వారి ప్రాణాలను ఏం చేసుకుంటున్నారు? పోగొట్టుకుంటున్నారు. క్రీస్తు బిడ్డలముగా, క్రీస్తు కుమారులముగా మన ప్రాణమును మనం కాపాడుకునేటువంటి విధానమును మనం కలిగి ఉండాలి. ఎందుకు నీ ప్రాణం కాపాడబడాలి, ఎందుకు నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవాలి అని నువ్వు ఒకవేళ దీర్ఘంగా ఆలోచన చేస్తే 25వ వచనంలో ఇలా రాయబడ్డది. తన ప్రాణమును చదవండి. 25వ వచనం, తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు ఎవరైతే తన ప్రాణాన్ని రక్షించుకోవాలని ఆశపడతారో దాన్ని పోగొట్టుకుంటారు. దేవుని నిమిత్తము ఎవరైతే తన ప్రాణాన్ని పెడతారో, దేవుని నిమిత్తం తన ప్రాణాన్ని ఎవరైతే దేవుని కోసం, దేవుని పని కొరకు సమర్పిస్తారో దాన్ని ఏం చేసుకుంటారు? దక్కించుకుంటారు. మొదటి మాట ఏమో తెలుసా? ప్రాణమును పోగొట్టుకొనుట. ప్రాణమును పోగొట్టుకొనుట. దేవుని సంగమా, మన ప్రాణాన్ని మనం దక్కించుకోవడానికి ఎంత ప్రీతిగా చూస్తాం తెలుసా? కానీ నేనేమంటానంటే దేవుని కోసం నీ ప్రాణాన్ని పణంగా పెట్టాలి. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటారు, ఇదిగో బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేను బ్రతికినంత కాలము కూడా ప్రభు కొరకే నేను బ్రతకాలి. నేను జీవించినంత కాలము కూడా ప్రభు కొరకే జీవించాలి. ఎందుకు? తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ఎవరైతే తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలని ఆశపడతారో దాన్ని దక్కించుకుంటారు. చూడండి, మన ప్రాణము ఎంతో విలువైనది. ఎంత విలువైనదంటే, నిన్ను ప్రభు అంటాడు, నేను విలువ పెట్టి కొన్నానని అంటాడు. నిన్నేమంటాడు? విలువ పెట్టి కొన్నానని అంటాడు. చాలాసార్లు మన మాటలు విలువలేని మాటలుగా మాట్లాడతాం. మన ఆలోచనలు విలువలేనిగా ఉంటాయి. మన తలంపులు విలువలేనిగా ఉంటాయి. మనం చాలాసార్లు మరి దేనికి విలువ ఇవ్వాలో, దేనికి విలువైనటువంటి జీవితం కలిగి ఉండాలో మనం దాన్ని పోగొట్టుకుంటాం చాలాసార్లు. చూడండి, ఇక్కడ శ్రద్ధగా వాక్యం అంటున్నది ఏమని తెలుసండి? మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వ్యక్తులై ఉన్నారు. చూడండి, బైబిల్లో స్టెఫెను ఎంతో విలువైన వాడండి. ఎంతో విలువైన వాడు స్టెఫెను. దేవునికి స్తోత్రం. కానీ స్టెఫెను లాగా ఎంతో మంది సంఘ పెద్దలు సంఘంలో చేర్చబడ్డారు. కానీ ఏం చేశాడో తెలుసా? తన ప్రాణము తనకు విలువైనదిగా ఎంచుకోలేదు. తన ప్రాణము తనకు విలువైనదిగా ఎంచుకొనలేదు. తన ప్రాణము దేవుని కొరకు పెట్టుటకు త్యాగం చేశాడు. అందుకే లేచి దేవుని సువార్తను ప్రకటించాడు. అనేకులు ఆ మాటలు వింటూ ఉన్నారు. అనేకులకు రోషము పుట్టించే మాటలు, దేవుని మాటల వారికి బోధించాడు. దేవుని మాటల్లో ఉన్న జీవాన్ని, సత్యాన్ని, వెలుగును వారికి ప్రకటించాడు. అందుకే రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నీ ప్రాణం కాపాడుకోండి. నీ ప్రాణాన్ని ఏమంటారు, సుకుమారంగా చూసుకుంటూ ఉంటాం, అపురూపంగా చూసుకుంటూ ఉంటాం. అబ్బో ఇది నా అందం, పాడైపోకూడదు. నా ముక్కు, మూతి, నా రంగు, నా రూపలు, నా రేఖలు పాడైపోకూడదని నువ్వు ఆలోచన చేస్తావు కదా. బైబిల్ ఏమంటుంది తెలుసండి? తన ప్రాణాన్ని దక్కించుకునేవాడు, తన రూపాన్ని దక్కించుకునేవాడు అని పోవాలి. అంటే దాని అర్థమైందో తెలుసా అండి? నువ్వు దేవుని కొరకు నీ ప్రాణాన్ని పెట్టాలి. స్టెఫెను దేవుని కొరకు ప్రాణాన్ని పెట్టాడు. పౌలు గారు దేవుని కొరకు ప్రాణాన్ని పెట్టారు. శీలా గారు దేవుని కొరకు ప్రాణాన్ని పెట్టారు. మనం దేవుని కొరకు ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. స్తోత్రం, హల్లెలూయా.
చాలాసార్లు మన ప్రాణం మనం కాపాడుకుంటాం. ఎక్కడైనా సువార్త నిమిత్తం గొడవ జరిగిందంటే అక్కడ నుండి ఏం చేస్తాం, వెంటనే పరారైపోతాం, పారిపోతాం. ఎందుకు? అబ్బా నా ప్రాణం పోతే నా పరిస్థితి ఏంటి, నా భార్య ఏంటి, నా పిల్లలేంటి, నా కుమారులు ఏంటి, నా కుమార్తెలేంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటిరా బాబు, నేను ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పి లగెత్తి పరిగెత్తుతూ ఉంటాను. కారణం నీ ప్రాణాన్ని దక్కించుకోవడానికి. ప్రభు ఏమంటాడు తెలుసా? నీ ప్రాణము దక్కించుకునేవాడు దాన్ని ఏం చేసుకుంటాడు? పోగొట్టుకుంటాడు. కాబట్టి యేసు ప్రభు ఏమన్నాడు? నేను పిలిచిన వారిలో, నేను నా యొద్దకు రమ్మని పిలిచిన వారిలో, నేను ఇచ్చినటువంటి రక్షణ కలిగినటువంటి వారిలో ఏ ఒక్క వ్యక్తి కూడా పోగొట్టుకోవడం నాకు ఇష్టము లేదు. అది నా తండ్రి చిత్తము కానే. బిడ్డ, నీ ప్రాణాన్ని పోగొట్టుకోవాలని నువ్వు ఒకవేళ ఆశపడితే సువార్తకు దూరంగా ఉండు, సేవకు దూరంగా ఉండు, పరిచర్యకు దూరంగా ఉండు, ప్రార్థనకు దూరంగా ఉండు. తొందరగా నీ ప్రాణం పోగొట్టుకుంటా. నేను ప్రాణాన్ని దక్కించుకోవాలి అని ఆశపడితే ప్రభు దగ్గరికి రా. నీ ప్రాణం పోయినా ప్రభువులో నీ ప్రాణం దక్కించబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా లూకా సువార్తలు చూద్దాం. రెండవ వ్యక్తిని మనం చూద్దాం. 15వ అధ్యాయం ఒకసారి చూడండి. 15వ అధ్యాయం 8వ వచనం చదివితే 8 నుండి 10 వచనాలు. ఈ 2 వచనాల్లో ఒక తల్లి వస్తువును పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకుందండి? వస్తువు పోగొట్టుకున్నాడు. ఈ స్త్రీ 10 వెండి నాణాలు సంపాదించింది. ఆ వెండి నాణాలను జాగ్రత్తగా కాపాడింది. ఒక రోజున వెండి నాణాలను తీసుకొని లెక్కిస్తున్నటువంటి సందర్భంలో ఒక వెండి నాణ్యం క్రింద జారి పడిపోయింది. పోగొట్టుకున్నది. ఒక వెండి నాణ్యం పోగొట్టుకున్నది. బాగా వినాలి మీరందరూ. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములు ఉండిన ఎడల వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపమును వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా? ప్రశ్న. వెదకదా? వెతుకుతుంది. జవాబు వెలుగుతుంది. ఆ కాలంలో, ఈ కాలంలో అంటే లైట్స్ ఉన్నాయి. ఆ కాలంలో కేవలం ప్రొవ్వొత్తితోని లేదా నూనెతో ఒత్తులు చేసుకొని ఆ ఒత్తి పెట్టి నూనెలో ఒత్తి పెట్టి వెలిగించుకునేవారు. అంటే కేవలం ఏం చేసేవారు తెలుసండి? కేవలం ఏం చేశారు? దీపమును వెలిగించేవారు. దీపమును వెలిగించి ఆ ఇల్లంతటిని వెలుగుతో నింపేవారు. ఈ స్త్రీ 10 వెండి నాణ్యాలు సంపాదించింది. అద్భుతమైనటువంటి కష్టం, అద్భుతమైన ప్రయాసం, అద్భుతంగా బిడ్డ చేసి సంపాదించుకుంది. వాస్తవానికి పాత నిబంధన కాలంలో ఒక స్త్రీ నాణ్యములు సంపాదించుట దేనికి సాదృశ్యం అంటే వివాహానికి సాదృశ్యం. ఒక స్త్రీ వివాహం చేసుకోవాలంటే తాను కష్టపడుతున్నాననేటువంటి గుర్తుగా ఆ 10 వెండి నాణ్యాలు సంపాదించాలి. ఈ 10 వెండి నాణ్యాలు సంపాదించి యాజకుడి దగ్గరికి వెళ్ళి ఆ 10 వెండి నాణ్యాలను చూపిస్తే యాజకుడు ఆ స్త్రీని చూసి ఈ స్త్రీ వివాహమునకు అర్హురాలు అని చెప్తారు. ఈ రోజుల్లో అట్లాంటిది ఏం లేదండి. అవ్వ మీద బువ్వ ఇష్టం ఉన్నట్టు తిరుగుడు. స్త్రీలు పురుషులు అంతే ఉన్నారండి. కానీ ఆ కాలంలో అలా ఉంది. సో ఆ స్త్రీ 10 వెండి నాణ్యాలు సంపాదించింది. కష్టపడ్డది, ఆ ప్రయాసపడ్డది, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ చేసింది, అన్నీ అనుభవించింది. చివరికి దాన్ని సంపాదించుకున్నది ఒక రోజు లెక్కిస్తుంటే పోగొట్టుకుంది. దీపాన్ని వెలిగించింది. దీపము చేత ఏం చేసిందంటే వెలిగించి ఏం చేసింది? ఆ నాణ్యమును వెతకడం ప్రారంభించింది. ఇల్లంతా ఊడ్చింది. ఇక్కడ నేను చెప్పే మాట ఏందో తెలుసా? ప్రాణం బాగానే ఉంది, కానీ వస్తువు పోగొట్టుకుంది. సంపాదించిన వస్తువు పోగొట్టుకుంది. వస్తువును పోగొట్టుకుంది. దేవుని వాక్యం అంటుంది, దారిలో ఏదైనా నీకు దొరికితేనట అది వారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇయ్యాలి అని. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. నువ్వు దారిలో ఎప్పుడైనా ఏదైనా వస్తువు నువ్వు వెళ్తున్నప్పుడు నీకు కనబడి దొరికితేనట అది ఎవరి అక్కడున్న ఊరు పెద్దల దగ్గరికి, నాయకుల దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ వస్తువును అప్పగించాలి అని ద్వితీయోపదేశ కాండం 22:3లో మనం చదువుతాం. అంటే ఆ వస్తువు నీకు దొరికితే మనం చాలాసార్లు అంటాం, ఇది నాకు దొరికింది, ఇది నాది కాదు.
నీకు దొరికిన వస్తువు నీది కాదు. నువ్వు కష్టపడి శ్రమపడి రాత్రింబగళ్ళు నువ్వు ప్రయాసపడి సంపాదించుకున్నటువంటి వస్తువే నీది. అది కూడా ఎక్కడి నుండి వచ్చింది? దేవుని యుద్ధ నుండి నీకు ఇవ్వబడింది. సో మరి అలాంటి వస్తువును నువ్వేం చేసుకోవాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ తల్లి కష్టపడ్డది. నేను అనుకుంటాను వివాహము కొరకు ఉత్సాహంతో ఎంతో శ్రమపడి ఉంటుంది. కానీ ఒక దినమున పోయింది, వెతికింది, దొరికే వరకు వెతికింది, వస్తువులు పోగొట్టుకుంది. బిడ్డలారా, కొంతమంది జీవితాల్లో వారి ఆత్మీయమైనటువంటి స్థితులను పోగొట్టుకుంటారు. కొంతమంది వారి జీవితాల్లో పరిశుద్ధతను పోగొట్టుకుంటారు. కొంతమంది వారు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధాత్మను పోగొట్టుకుంటారు. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని పోగొట్టుకుంటారు. బైబిల్లో ఒక వ్యక్తి గాడిదలను పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు బాబు? గాడిదలను పోగొట్టుకున్నాడు. ఆయన ఎవరో తెలుసా? సౌలు తండ్రి. ఏమండి, సౌలు తండ్రి ఏం చేశాడు? గాడిదలు పోగొట్టుకున్నాడు. సౌలు నీ పిలిచి, కుమారుడా నా గాడిద బొమ్మలు పోయినాయి, నువ్వు వెళ్ళి వెతికిరా అన్నాడు. వెతికేశాడు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, పోగొట్టుకుంటున్నాను. క్రీస్తు బిడ్డలని పేరు చెప్పుకొని, వెలుగు సంబంధులని పేరు చెప్పుకొని, పరిశుద్ధులు అని పేరు చెప్పుకొని, పాపము లేని వారిగా పిలువబడుతున్నటువంటి వారిగా పేరు చెప్పుకొని జీవిస్తున్నటువంటి ఎంతో మంది భక్తులు, ఎంతో మంది వ్యక్తులు, ఎంతో మంది సేవకులు, ఎంతో మంది విశ్వాసులు, సంఘ పెద్దలు వారి పరిశుద్ధతను పోగొట్టుకుంటారు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, పరిశుద్ధత లేకుండా ప్రభువును ఎవడు చూడలేడు. అంటే నీ పరిశుద్ధతను నీవు పోగొట్టుకోనకూడదు. అంటే పాపము నుండి నువ్వు విడిపించబడి పరిశుద్ధుడిగా ఎప్పుడైతే మార్చబడ్డావో, పరిశుద్ధమైన స్థితిలోనికి ఎప్పుడైతే నీవు వచ్చావో, పాపము లేని వ్యక్తి వలె పరిగణించబడి దేవుని కొరకు నిలబడి జీవిస్తున్నావో, అటువంటి నీ జీవితంలో నీవు కలిగి ఉన్న హోలీనెస్, పరిశుద్ధతను పోగొట్టుకో. ఏమంటే పరిశుద్ధతను పోగొట్టుకుంటే మరలా కొంచెం సంపాదించుకోవచ్చు. పాపము ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించు అని అంటే మరలా ప్రభువు నీకు మరలా పరిశుద్ధతను కలిగజేస్తాడు. ఇట్స్ బెటర్ అండి, ఇది చాలా బెటర్. కానీ పరిశుద్ధాత్మను పోగొట్టుకుంటే వరాలున్నాయని చెప్తాం. ఆత్మ వరములున్నవి నాలో, నాకు స్వస్థత పరిచే వరం ఉంది, నాకు బాగు చేసే వరం ఉంది, నాకు ప్రవచనం చెప్పే వరం ఉంది. అయ్యా, నాకు ఒక మాట ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది. చాలా మంది సేవకులు వారి పేరు కింద ఇలా పెట్టుకుంటారు, ఈయన ప్రవక్త. బైబిల్ ఏమంటుందో తెలుసండి, ప్రతి వ్యక్తిలో కూడా 9 వరములను దేవుడు ఉంచాడు. అందులో నానా సమయములను బట్టి ఆ వరములు ఉపయోగించబడతాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి క్రీస్తును అంగీకరించాడు, ఆ వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, ఆ పరిశుద్ధాత్మ నడవడికలో నడుస్తున్నాడు. ఆ వ్యక్తిలో ఆత్మవరాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. 9 వరాలు ఉన్నాయి. మరి ఎలా గుర్తిస్తాడు ఈయన? ఆయన ఉంటున్నటువంటి గ్రామంలో, పట్టణంలో, గ్రామంలో ఆయన దగ్గరికి ఎవరో వచ్చారు, బాబు మా బిడ్డకు బాగలేదు నాయన, జర ప్రార్థన చెయ్యి అని అంటే, ఆ బిడ్డ ఆ చావు బ్రతుకులో ఉందనుకోండి, ఈ కుమారుడు వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ బిడ్డ బాగుపడింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఈ బిడ్డలో ఉన్నటువంటి స్వస్థత పరిచేటువంటి వరము అక్కడ ఉపయోగించబడింది. అంటే 9 వరాల్లో ఒక వరం ఏమైంది? అక్కడ ఉపయోగించబడింది. అంటే ఈ వ్యక్తిలో వరం ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వ్యక్తిలో వరం ఉంది కనుక ఉపయోగించబడ్డది. ఇంకొకటి మీకు గుర్తు చేస్తా, ప్రవచన వరం. ప్రవచనం అనగానే జరిగిపోయిన దాని గురించి కాదు, జరగబోయే దాని గురించి ప్రవచిస్తుంది దేవుని వాక్యం. ప్రవచనం నీవెప్పుడైనా ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు జరగబోయే దాన్ని చూపించి దాన్ని చెప్పమన్నాడు అనుకో, నువ్వు వెళ్ళి చెప్పేవనుకో, బ్రదర్
నీకు ఇలా జరుగుతుందని దేవుడు నాకు చెప్తున్నాడు బ్రదర్ అని చెప్పేవనుకో, ఆయన నేను నమ్మలేదు. నమ్మకపోయేసరికి అంటే నీకు నిరుత్సాహం కలుగుతుంది. కానీ గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నీలో ఉన్న ప్రవచన వరము అక్కడ ఉపయోగించబడుతుంది. జరగబోయే దాని కొరకు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పినప్పుడు ఆయన నమ్మినా నమ్మకపోయినా ఆ ప్రవచనం అక్కడ విడుదలైంది. దాన్ని దేవుడు జరిగిస్తాడు. జరిగించినప్పుడు ఏం జరుగుతుంది? ఏదైతే నీకు దేవుడు చూపించాడో అది చెప్పినప్పుడు అక్కడ విని నమ్మకపోతే అది జరిగిన తరువాత ఆ వ్యక్తికి ఒక విశ్వాసం వస్తుంది. అరే పలానా సహోదరుడు నాకు చెప్పాడు ఇలా జరుగుతుంది అని, ముందుగానే నాకు చెప్పాడు, నేను వినలేకపోయా. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? నీలో ఉన్న ప్రవచన వరం అక్కడ బయటికి తీసుకొస్తుంది. ఇంకొకటి, ఒక వ్యక్తి విశ్వాసంలో కృంగిపోయి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం బోధిస్తూ ఉండగా ఆయనలో విశ్వాసాన్ని నువ్వు పెంపొందించే చేసావనుకో, ఆ విశ్వాసంలో ఏం పెరుగుతుంది? విశ్వాసం పెరుగుతుంది. నీకంటే బలంగా తయారయ్యాడు, నీకంటే బలంగా ప్రార్థన చేయగలడు. విశ్వాసముని ఇప్పుడు కోల్పుటవరం అంటే ఇక్కడ విశ్వాసం అనే వరం నీ దగ్గర నుండి ఉపయోగించబడి అక్కడ వాడబడింది. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రతి వ్యక్తి పైన అన్య భాషలు మాట్లాడతాడు, భాషలకు చెప్పే అర్థము చెప్పే వరం ఉంటుంది, స్వస్థపరిచే వరం, విశ్వాసం అనే వరం, వివేచన కలిగిన వరం, బుద్ధివాక్యం అనే వరం, జ్ఞానవాక్యం అనే వరం, ఇవన్నీ కూడా వ్యక్తిలో ఉంటాయి. ఇవన్నీ ఉన్న వ్యక్తి పాపము చేస్తే పరిశుద్ధాత్మ తనలో నుండి పోగొట్టుకుంటే పరిస్థితి చాలా ప్రాముఖ్యమైనది. పోగొట్టుకుంటా. నువ్వేం పోగొట్టుకుంటున్నావు? ఒకసారి ఆలోచించండి. వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఈ తల్లి వస్తువు పోగొట్టుకుంది. ఈ రోజులో క్రైస్తవ బిడ్డలు, దేవునిని అంగీకరించిన బిడ్డలు, మారుమనసు పొంది బాప్తిసం పొంది బలం చేతుంచేటువంటి బిడ్డలు ఈ రోజుల్లో వారి యొక్క జీవితంలో కలిగి ఉన్న ఆత్మ వరములను, ఆత్మ ఫలములను, పరిశుద్ధతను, దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి ఒక గొప్ప అనుభవాన్ని వారు పోగొట్టుకుంటున్నారు. లోక మాలిన్యమును అంటించుకొని దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి దానిని ఏం చేస్తున్నారు? వీరు పోగొట్టుకుంటున్నారు. అలాగనే ఉన్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నువ్వు గంటల తరబడి ప్రార్థన చేసేది, ఇప్పుడు 5 నిమిషాలు మోకరించలేకపోతున్నావు. అంటే నువ్వు ప్రార్థించే స్థితిని నువ్వు పోగొట్టుకున్నావు. బైబిల్ చదివేటువంటి నీవు ఇప్పుడు బైబిల్ ముట్టడానికి కూడా నీకు ఇష్టం అనిపించట్లేదు. అంటే నువ్వు బైబిల్ వాక్యములు, దేవుని వాక్యములు ధ్యానించేటువంటి స్థితిని నీ దగ్గర నుండి నువ్వు పోగొట్టుకున్నావు. 24 గంటలు రాస్తా ఉంటావు సెల్ ఫోన్. బుద్ధి రావాలి ఈ రోజున. ఆ మాటలు వింటున్నా నీకే చెప్తున్నాను దేవుని సేవకుడు, బుద్ధి రావాలి. ఎందుకో తెలుసా? నువ్వు పోగొట్టుకుంటున్నావు. ప్రియ స్నేహితులారా, సంగమ, మొదటిగా ప్రాణం పోగొట్టుకున్నాడు తండ్రి. దాన్ని దక్కించుకోవాలని ఆశపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ దేవుని కొరకు నీ ప్రాణం పోగొట్టుకో. దేవుని కొరకు నువ్వు సాక్రిఫైస్ చేయి. దేవుని కొరకు నీవు అర్పణగా అర్పించుకో. రోమపత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, మీరు సజీవ యాగముగా మిమ్ములను మీరు సమర్పించుకొనుడి. నీ ప్రాణమును సమర్పించుకోవాలి. దేవుని కొరకు సమర్పించుకో. ఎంతో మంది భక్తులు ఉన్నారండి, సమర్పించుకున్న వారు ఉన్నారు. యోసేపు సమర్పించుకున్నారు, దానియేలు సమర్పించుకున్నారు, శద్రకు మేషకు అబేద్నెగోలు సమర్పించుకున్నారు, స్టెఫెను సమర్పించుకున్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమర్పించుకున్నారు, పేతురు సమర్పించుకున్నారు. ఇలా చాలా మంది భక్తులు ఉన్నారు. కానీ నువ్వు సమర్పించుకోవాలి. నువ్వు నీ ప్రాణాన్ని దేవునికి సమర్పించు. బైబిల్ అంటుంది, నీ ప్రాణమును దేవునికి అర్పణగా పోయుము. అర్పణగా, ప్రాణార్పణముగా నన్ను చేయు తండ్రి అని ప్రార్థన చేయాలి. రెండవదిగా, ఇక్కడ వ్యక్తి కనబడుతున్నాడు కదా, వస్తువును పోగొట్టుకున్నాడు. మొబైల్ పోతే దొరుకుతుందేమో, మరొకటి దొరుకోవచ్చు.
వాచ్ పోతే మరలా కొనుక్కోవచ్చు, బట్టలు పోతే మరలా కొనుక్కోవచ్చు, గ్లాసెస్ పోతే మరలా కొనుక్కోవచ్చు, వెండి పోయినా కొనుక్కోవచ్చు, బంగారం పోయినా కొనుక్కోవచ్చు, ఏమండి ఆస్తి పోయినా కొనుక్కోవచ్చు, అంతస్తులు పోయినా కొనుక్కోవచ్చు, ధనము పోతే సంపాదించుకోవచ్చు. కానీ పరిశుద్ధత పోతే, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన వరములు, విశ్వాసం, నమ్మకం నీలో నుండి పోతే దేవుని సన్నిధిలో చాలా మంది పరిశుద్ధాత్మను దూషిస్తూ ఉంటారు. బైబిల్ ఏమంటుంది తెలుసా? నువ్వు దేన్నన్నా దూషించి కానీ దేవుని ఆత్మను దూషించిన వానికి మరలా ఎన్నడూ కూడా పాప క్షమాపణ లేనే లేదని చెప్పాడు. రైట్. మూడో విషయాన్ని మీకు చెప్తాను. నీ రక్షణను నువ్వు పోగొట్టుకోకూడదు. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. త్వరగా చెప్పి ముగించడానికి ప్రయత్నిస్తాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరిచెను. దేవునికి స్తోత్రం. చెప్పండి, 2 చేతులు ఎత్తి హల్లెలూయా. మూడవదిగా, నీ రక్షణను నువ్వు పోగొట్టుకోకూడదు. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేయకూడదు. రక్షణ ఎవరిదండి? దేవునిది. బైబిల్ ఏమంటుంది? కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం అంటుంది, రక్షణ యెహోవాది. రక్షణ దేవుడు నీకు ఇచ్చేదండి. అది గొప్ప భాగ్యం అండి. అమ్మలారా, అయ్యలారా, రక్షణ. ఒక తండ్రి తన బిడ్డలకు రక్షణ ఇస్తాడు. ఒక తండ్రి తన కుమారులకు రక్షణ ఇస్తాడు, కుమార్తెలకు రక్షణ ఇస్తాడు. ఏ బిడ్డలారా, మన జీవితంలో మనము రక్షణ కలిగిన వారముగా మనం ఉండాలి. రక్షణ కలిగిన వారంగా ఉండటమే కాదు, దాన్ని కాపాడుకునే వారంగా ఉండాలి. పోగొట్టుకోకూడదండి, పోగొట్టుకోకూడదు. బైబిల్ అంటుంది రక్షణ దేవుడు ఇచ్చేది. దేవుడు అంటాడు యెషయా భక్తుడి ద్వారా, దేవుని వాక్యం అంటుంది 45:22 వచన ప్రకారముగా, నా వైపు చూసి మీరు రక్షణ పొందండి. మత్తయి సువార్త 28, 18, 19, 20 వచనాలు, నేను మీకు రక్షణ అనుగ్రహిస్తున్నానని అన్నాడు. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా, యేసు నామములో నీకు రక్షణ కలుగుతుంది అని అన్నాడు. జక్కయ్య దగ్గరికి వచ్చి యేసయ్య అన్నాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆ రక్షణను కాపాడుకోవాలి, పోగొట్టుకోకూడదు. రక్షణను నీవు పోగొట్టుకోకూడదు, కాపాడుకోవాలి. 3 విషయాలు చెప్తున్నాను. మొదటిది, నీ ప్రాణమును పోగొట్టుకొనుట దేవుడికి ఇష్టం లేదు. నీ ప్రాణము ఎవరి కొరకు పోవాలో తెలుసా? దేవుని కొరకే, దేవుని సువార్త కొరకే, దేవుని రాజ్య వ్యాప్తి కొరకే నీ ప్రాణాన్ని దేవుని కోసం చేసేయాలి. వస్తువును పోగొట్టుకుంటాం, రెండవది అది దక్కించుకుంటాం, మరలా కొనుక్కుంటాం. కానీ ఆత్మీయతను నువ్వు పోగొట్టుకుంటే మరలా తిరిగి రావడం చాలా కష్టం. సాక్ష్యం పోతే నువ్వు సాక్షిగా జీవించడం చాలా కష్టం. మూడవదిగా, నీకు ఇవ్వబడిన రక్షణను నువ్వు పోగొట్టుకో. రక్షణ ప్రతి శిక్షలో నుండి నేను తప్పించేది. ప్రతిరోజు వాక్యం వింటున్నా నా ప్రియ స్నేహితులారా, సంఘ బిడ్డలారా, నీవు నీ రక్షణను నువ్వు కాపాడు. యేసయ్య అన్నాడు, అందుకే ప్రభువా, నువ్వు నాకు ఇచ్చినటువంటి వారిలో ఏ ఒక్కరిని కూడా నేను పోగొట్టుకోవడం నాకు ఇష్టము లేదయ్యా. అందరినీ నేను రక్షించను.
నువ్వేం పోగొట్టుకుంటున్నావు? దేవుడిచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు కదా. ఇవ్వకపోతే ఆశీర్వాదం పోతుందని నీకు తెలుసు కదా. సమయం ఇవ్వాలి, కానుక ఇవ్వాలి, దశం భాగం ఇవ్వాలి, దేవునికి నమ్మకంగా ఉండేటువంటి స్థితిని కలిగి ఉండాలి. దేవుని పరిచర్యకు నువ్వు సమయం ఇవ్వాలి. ప్రార్థించుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడా, ఇదిగో ఈ రోజున నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావు, మమ్మల్ని దర్శిస్తున్నావు ప్రభు. మేమేం పోగొట్టుకుంటున్నామో, ఏమి దూరం చేసుకుంటున్నామో దాన్ని నువ్వు మాకు ఈరోజు బయలుపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాకున్న దానిని గట్టిగా పట్టుకొని ముందుకు నడిచే భాగ్యము దయచేయము. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున, త్వరలో రానయ్యున్నటువంటి మా పరలోకపు తండ్రి అయినటువంటి యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ యొక్క నిత్య సన్నిధి మనకు తోడైంది, నడిపించి కాపాడి రక్షించును గాక. ఆమేన్.